నా స్తుతి పాత్రుడా నా యేసయ్యా, నా ఆరాధనకు నీవే యోగ్యుడవయ్యా, నా స్తుతి పాత్రుడా నా యేసయ్యా. అందరూ చెప్పండి. నా స్తుతి పాత్రుడా నా యేసయ్యా, నా ఆరాధనకు నీవే యోగ్యుడవయ్యా, నా ఆరాధనకు నీవే యోగ్యుడవయ్యా, నా స్తుతి పాత్రుడా నా యేసయ్యా. అందరూ చప్పట్లు కొట్టి ప్రభు నామాన్ని మహిమపరుదాం. నీ వాక్యమేనా పరవశము, నీ వాక్యమేనా ఆత్మకు ఆహారము, నీ వాక్యమేనా పరవశము, నీ వాక్యమేనా ఆత్మకు ఆహారము, నీ వాక్యమేనా పాదములకు దీపము, నీ వాక్యమేనా పాదములకు దీపము, యేసయ్యా నీ వాక్యమేనా పాదములకు దీపము, నా స్తుతి పాత్రుడా నా యేసయ్యా, నా ఆరాధనకు నీవే యోగ్యుడవయ్యా, నా ఆరాధనకు నీవే యోగ్యుడవయ్యా, నా స్తుతి పాత్రుడా యేసయ్యా. ఆమేన్ ఆమేన్. యేసు రక్తవేది పరిశుద్ధుడా స్తోత్రహరుడా మీకే స్తోత్రములు. అందరూ చప్పట్లు కొట్టి ప్రభునామాన్ని మహిమపరుదాం. నీ కృపయే నా ఆశ్రయము, నీ కృపయే నా ఆత్మకు అభిషేకము, నీ కృపయే నా ఆశ్రయము, నీ కృపయే నా ఆత్మకు అభిషేకము, నీ కృపయే నా జీవనాధారము, నీ కృపయే నా జీవనాధారము, యేసయ్యా నీ కృపయే నా జీవనాధారము, నా స్తుతి పాత్రుడా నా యేసయ్యా, నా ఆరాధనకు నీవే యోగ్యుడవయ్యా, నా ఆరాధనకు నీవే యోగ్యుడవయ్యా, నా స్తుతి పాత్రుడా యేసయ్యా. అందరూ చప్పట్లు కొట్టి ఆరాధనకు యోగ్యుడు. ఆయన కృపయే మన ఆత్మకు అభిషేకమై ఉన్నది. యేసు
అందరూ యేసు యేసు. ఎవని మనస్సు ఆయన మీద ఆనుకును. నీ సౌందర్యము యెరూషలేము, నీ పరిపూర్ణత సీయోను శిఖరము. నీ సౌందర్యము యెరూషలేము, నీ పరిపూర్ణత సీయోను శిఖరము. నీ పరిపూర్ణత నా జీవిత గమ్యము, నీ పరిపూర్ణత నా జీవిత గమ్యము. నీ పరిపూర్ణత నా జీవిత గమ్యము. నా స్తుతి పాత్రుడా నా యేసయ్యా, నా ఆరాధనకు నీవే యోగ్యుడవయ్యా. నా ఆరాధనకు నీవే యోగ్యుడవయ్యా. నా స్తుతి పాత్రుడా యేసయ్యా, యేసయ్యా, నా యేసయ్యా, యేసయ్యా.
స్తుతి ఆరాధనా ఆరాధనా స్తుతి ఆరాధనా నేడు నిరంతరం మారనే మారవు నా జ్ఞాపకాలలో చెరగని వాడవు. ఆయన నామము ఘనమైనదని నువ్వు జ్ఞాపకము చేసుకోవాలి. ఆయన ఏమై ఉన్నాడో ఆయనను మనం జ్ఞాపకం చేసుకోవాలి. అందరూ మౌనంగా నిలబడి ప్రభా మీరు ఏమై ఉన్నారో మేము అర్థం చేసుకునే కృప. యెహోవాను ఎరుగుటయే నిత్య జీవం. యెహోవాను ఎరుగుటయే నిత్య జీవము. కాబట్టి ఆయనను నువ్వు ఎంతగా ఎరిగి తెలుసుకుని ఆరాధన చేస్తావో తెలియని ఆరాధన కాదు. తండ్రిని ఆరాధించువారు ఆత్మతో సత్యముతో ఆరాధన చేయదు. ఆ దినాలలో తెలియని ఆరాధన చేశారు, కానీ ఇప్పుడు అది చూచి చూడనట్లుగా దేవుడిని యెహోవా వదిలిపెట్టేశాడు. ఇప్పుడు ఆరాధించువారు తండ్రిని ఆరాధించువారు ఆత్మతో సత్యముతో యేసయ్యను ఆరాధన చేస్తూ ఉన్నారు. దేవుణ్ణి మాత్రమే ఆరాధన చేస్తూ ఉన్నారు. పరిశుద్ధుడైన దేవునిని మనం మాత్రమే. హల్లెలూయా. ఆరాధనా ఆరాధనా. కొద్ది క్షణాలు మౌనముగా మనసు ప్రశాంతంగా ఉంచుకొని విశాలమైన హృదయంతో విశాలమైన ఆలోచనల చేత నింపబడి సంకుచితమైన ఆలోచనలన్నింటినీ తొలగించుకొని మధురమైన ఆయన స్వరాన్ని మెల్లనైన స్వరాన్ని వినున్నట్లుగా నీ హృదయాన్ని పదిలపరుచుకొని హృదయ వాకిట ఆయన నిలిచి మనలోనికి వచ్చి హృదయాంగణములోనికి వచ్చిన దేవుడు స్తుతిపాత్రుడు స్తోత్రహరుడు. క్రైస్తవ